హాయ్ అండి. ఇది చూడండి, ఇలా ఒక ప్యాకెట్ రొయ్య పొట్టు అంటాం మేము. రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి కదా, ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకోవాలన్నమాట, శుభ్రం చేసుకోవాలి. చాలా బాగానే ఉన్నాయి చూసేకి. ఇవి కూర చేద్దాం. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి, శుభ్రం. ఇప్పుడు అన్నీ శుభ్రం చేసుకొని కడుక్కున్నాను. ఇవన్నీ వేసి ఉప్పు వేసి బాగా నీట్గా వేడి నీళ్ళల్లో కడుక్కుంటే శుభ్రంగా వస్తుందండి పొట్టంతా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో శుభ్రంగా. అలాగే కొన్ని శనగకాయ పప్పులు, కొంచెం చింతపండు, అండ్ వంకాయలు, టమాటాలు అన్నీ కలిపి ఇప్పుడు కూర చేద్దాం. గిన్నె పెట్టుకొని నూనె కాస్త బాగా వేసుకుంటేనే కూర కూడా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే చేపలు కదా, చేపలకి ఎంత నూనె వేస్తే అంత టేస్టీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది మనకి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే అన్నీ వాడితే బాగుంటుంది కాబట్టి. నూనె వేసుకున్నాం చూడండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు ఇలా వేసుకున్నాము, బాగుంటుంది. చిట్పట్లాడుతుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎర్రగడ్డ వేసుకుంటే కొంచెం బాగా వేగుతుంది. ఎర్రగడ్డతోటి తెల్లగడ్డ కూడా వేసుకుంటామండి. తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదా, అలాగా. కరివేపాకు, ఈ పెద్ద గడ్డలు వచ్చి కూరలో వేస్తాను, ఎర్రగడ్డలు బాగుంటుంది. బాగా వేగాలి. తర్వాత టమాటాలు కూడా అందులోనే వేసుకుందాం. బాగా కలగెట్టుకొని కొంచెం మంచిగా ఉడికితే బాగుంటుంది. అలా ఉడికితే సూపర్గా ఉంటుంది. దానికి టేస్ట్గా మంచిగా వాసన వస్తుంది. ఎందుకంటే తెల్లగడ్డ వేసామనుకోండి, తిరగమాతలో మంచి వాసన, స్మెల్ మంచిగా వస్తుంది. అంటే నూనె ఇలాగా రావాలి, అప్పుడు వస్తేనే మనకి టేస్ట్గా ఉంటుంది. చేపలకంటే చాలా కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే అది కాస్త నీసు కాబట్టి, ఎక్కువ వాసన కాబట్టి. ఇలా వేసుకున్నాం కదా, ఇంకా సిమ్లోనే ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కాస్త మంచిగా ఉడకాలి. చూడండి, ఇప్పుడు కొంచెం బాగానే మగ్గింది పూర్తిగా. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా మగ్గుతుంది. ఎందుకంటే ఉప్పు వేసామనుకోండి చాలా బాగా వస్తుంది. టమాటాలు కొంచెం గట్టిగా ఉన్నాయి, వేగడానికి కొంచెం టైం పడుతుంది. అందులో సిమ్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది. అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా. ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి అవి మాకు, ఇప్పుడు ఎక్కువైతే దొరకవు. రేణిగుంటకి వెళ్తే బాగుంటాయి అక్కడ రేణిగుంటలో. ఎందుకంటే రేణిగుంట సంత, రేణిగుంట అంటే చేపలకి ఫేమస్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు రేణిగుంట. చాలా బాగా వస్తాయి. ఇంకా ఇప్పుడు ఏం వేస్తామంటే పర్లేదు, కొంచెం లైట్గా వచ్చేసింది, ఉడికితే సరిపోతుంది. మళ్ళీ చాలా టైం అయిపోయింది. అది శుభ్రం చేసుకునేకే లేట్ అవుతుంది. మనం నీట్గా కొంచెం కడుక్కోవాలి. ఉప్పు అందులో మళ్ళీ దానికి ఇది వేరే ఉంటుంది, ఇసుక ఉంటుంది అనమాట, పట్టి పోస్తారు కాబట్టి. సముద్రాల్లో అక్కడ పడతారు కదా చేపల చెరువుల్లో, అట్లా. అందుకు ఇదండి వంకాయలు వేసాను. వంకాయలు కూడా కొంచెం వేగితే బాగుంటుంది. ఇలా రెండు వేగిన తర్వాత
లేకుండా చేసుకోవాలి మనం అవి. అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది చూడడానికి. ఏదో ఇలా చేస్తున్నాను, నాకు వచ్చినంత వరకు చేసుకుంటానండి. కూరలు చాలా ఎక్కువ రావు నాకు, టేస్టీగా చేయడానికి. స్టైల్గా కూరలు రావు. ఇలా నచ్చిన కూరలే చేసుకుంటాను. నీళ్ళగా చేసుకొని తినడానికి నచ్చదు, కొంచెం ముద్దగా చేసుకోవడం ఇష్టం. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఇవి వేసుకుందాం. ఇప్పుడు చేపలు వేస్తున్నాం. కడిగి పెట్టుకున్నాం కదండి, శుభ్రం వేసుకున్నాం. చేపలు వేసుకున్నాం. అన్నీ వాడాలి నూనెలో బాగా. ఇలా తీసుకోవడానికి కూడా నాకు సరిగా రావట్లేదు, వీడియో తీసుకోవడానికి కూడా. అది చిన్న రూమ్ అన్నమాట, ఇలా ఉంటుంది. తర్వాత బాగా ఉడికిన తర్వాత చింతపండు వేయాలి, కాస్త నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, కొంచెం మగ్గనే ఉందాం. మూత పెట్టేసి బాగా మంచిగా మగ్గింది. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుందాం. కొంచెం పసుపు వేస్తాను, పసుపు కొంచెం కారం వేసుకుందాం. కారం బాగా వేస్తేనే బాగుంటుంది కూరకి, తినడానికి, తినడానికి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం. బాగా నీళ్ళు వేస్తాను కదా, కొంచెం ఉడికితే సూపర్గా ఉంటుంది. ఇంకొకటి మర్చిపోయాను, చెప్తాను. మనం ఇక్కడ కొన్ని నానబెట్టుకున్నాను కదా గింజలు, శనక్కాయ గింజలు, ఇవి కూడా వేసుకుంటాను అన్నమాట అందులోనే. కొద్దిగా వేసుకుంటాం, ఎందుకంటే మాకు కొంచెమే కదండి, మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి కొంచెం చేసుకుంటాం అలాగా. ఇదిగోండి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పోస్తే సరిపోతుంది. ఉప్పు కారం అన్నీ వేసాను, పసుపు అంతా గింజలన్నీ వేసేసాను. ఇప్పుడు ఏమంటే మర్చిపోయాను, ఒక నిమిషం, కాస్తంత ధనియాల పొడి కూడా వేయాలండి. కొంచెం ధనియాల పొడి వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. కూరలు కదా, పుల్లటి కూరలు, కాస్త చిక్కగా కూడా వస్తుంది, బాగుంటుంది. మళ్ళీ తర్వాత ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో అని. ఇప్పుడు చూద్దాం. ఆహా, బాగా ఉడికిపోయింది చూడండి మంచిగా. ఇప్పుడు చింతపండు పోసేస్తాము. కలుపుకున్న చింతపండు అలా పోసేస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది. చాలు, ఇట్లానే ఉండాలి. ఇంకా కొంచెంసేపు ఉంటే మంచిగా ఇంకా చిక్కగా వస్తుంది, నీళ్ళు కూడా లేకుండా. కట్ చేసి పెట్టుకున్నాను కదా ఎర్రగడ్డలు, ఇలా పైన వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందా అని. భలే బాగుంది, సూపర్. రొయ్య పొట్టు, వంకాయలు కూర
పులుసు అండి, పులుసు అయిపోయిందండి. కూర ఒక 5 నిమిషాలు చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. సూపర్గా వచ్చిందండి కూర, భలే ఉంది. అన్నీ మంచిగా ఉడికిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చిందో. వంకాయలు అన్నీ ఉడికాయి శుభ్రంగా నీట్గా. వంకాయ రొయ్య పట్టు కూర రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. మీకు నచ్చాలి అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి భోజనం చేస్తున్నాం. ఇప్పుడు మేము అన్నం తింటున్నాం. వేడి వేడిగా ఉంది, ఆవిరి వస్తుంది, దీనికి సరిగా కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శుభ మధ్యాహ్నం అందరికీ. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.